వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. ఈరోజు మన వీడియో ఏంటంటే నా మార్నింగ్ రొటీన్ వీడియో అనమాట. నేను బ్రేక్ఫాస్ట్కి లంచ్కి ఏమేం చేశానో, అలాగే పిల్లలకి స్నాక్స్ బాక్స్కి ఏం పెట్టానని చెప్పి చిన్న వ్లాగ్ లాగా వీడియో తీశాను. ఈ వీడియోలోనే నేను చేసిన రెసిపీస్ కూడా చూపించానండి. వీడియో మిస్ అవ్వకుండా చూసేయండి. ఆడవాళ్ళకి ఒక్కొక్క రోజు చాలా ఓపిక ఉంటుంది వంట చేయడానికి, ఒక్కొక్కసారి అస్సలు ఓపిక ఉండదు అనమాట. ఇంకేదో మన ఓపికని బట్టి చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. కొందరు ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఏం పని ఉంటుంది అంటూ ఉంటారు. చేసే వాళ్ళకి చేసే అంత పని ఉంటుందండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రోజులాగానే మార్నింగ్ లేవగానే బ్రష్ చేసేసుకొని మెడిటేషన్ చేసుకొని బాల్కనీలోకి వెళ్ళి కాసేపు మొక్కలు చూసుకొని తర్వాత కిచెన్లోకి వచ్చేసాను. ఇంకా టైం లేనప్పుడు మాత్రమే బాల్కనీలోకి వెళ్ళకుండా డైరెక్ట్ కిచెన్లోకి వచ్చేస్తాను అనమాట. టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా కాసేపు మొక్కలు చూసిన తర్వాతనే కిచెన్లోకి వస్తాను. కిచెన్లోకి రాగానే ఆ రోజు వంటకి ఏమేం కావాలో అన్నీ తీసి ఆ గట్టు మీద పెట్టేస్తున్నాను. మనం లేవగానే ఈ గట్టు అంతా ఖాళీగా ఉంటుంది కదండి. ఇంకా వంట స్టార్ట్ చేసామంటే అదంతా ఫుల్ అయిపోతుంది అనమాట. మళ్ళీ మొత్తం క్లీన్ చేసేసుకోవాలి అయిపోగానే. ముందుగా ఇక్కడ రైస్ని వాష్ చేసేసి సరేసురు పెట్టేస్తాను అనమాట. అందులో సాల్ట్ వేయడం మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పి వేసేస్తాను. అప్పుడే వాష్ చేసిన వెంటనే సాల్ట్ వేసి పెట్టేస్తాను. కొందరికి రైస్లో సాల్ట్ వేసుకునే అలవాటు ఉండదు కదండి. మాకైతే అలవాటు అయిపోయింది. మరి ఎక్కువ లేకుండా కొంచెం తక్కువగా సాల్ట్ అయితే ఖచ్చితంగా వేసుకుంటాము. ఇక్కడ నేను వంటకి ఏమేమి తీసి రెడీగా ఉంచానో చూపిస్తాను చూడండి. వంకాయ పప్పు అంటే వంకాయ పులగూర అంటారు కదా, అది చేయడానికి వంకాయలు తీసి ఉంచాను. ఇందాక రైస్ వాష్ చేసి పెట్టాను కదా ఆ రైస్. ఇంకా ఇడ్లీ చేద్దామని చెప్పి జొన్నలు సజ్జలు కలిపి ఇడ్లీ పిండి చేశాను అనమాట. బాగా ఫర్మెంట్ అయిపోయింది. ఈ పిండిని నైటే రుబ్బి పెట్టేశాను, మిక్సీలో వేసి పెట్టాను. తర్వాత మామిడికాయ ఒకటి ఉంటే పచ్చడి చేద్దామని చెప్పి అది కూడా తీసాను. ఈ కందిపప్పు ఏమో సాంబార్ కోసం అనమాట. ఈ సాంబార్లోకి ఈ చింతపండుని నైటే నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మార్నింగ్ లేచి నానబెట్టినా కూడా సరిపోతుంది. ఇంకా ఉంటుందో ఉండదో అన్నట్లు నైటే నానబెట్టి పెట్టాను రెడీగా. ఇంకా బాదం పప్పు పిల్లలకి ఈరోజు స్నాక్స్ బాక్స్కి పెట్టేస్తాను కదా, అవి కూడా నైటే నానబెట్టేశాను అనమాట. ముందుగా లంచ్ బాక్స్కి లంచ్ రెడీ చేసేసి తర్వాత వేడివేడిగా బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను అనమాట. ఇంకా లంచ్ బాక్స్కి కర్రీ వంకాయ పులిగూర చేస్తానని చెప్పాను కదా, అవన్నీ కట్ చేసి పెట్టేశాను. సాల్ట్ వాటర్లో వేసి పెట్టాను. ప్రాసెస్ కూడా చూపిస్తాను చూడండి ఎలా చేసుకోవాలో. ముందుగా స్టవ్ వెలిగించేసి మట్టి పాత్ర తీసుకున్నాను. అందులో ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఒక 3-4 ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసేసుకొని ఇందులోకే ఒక 10 వరకు వెల్లుల్లి రెవ్వలు కూడా వేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెవ్వల్ని కొంచెం కచ్చాపచ్చా అయినా కూడా చేసి వేసుకోవచ్చండి. నేను డైరెక్ట్ వేసేసాను. ఈ పుల్లగూరకి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత మనం తినే కారాన్ని బట్టి మనం పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోవాలి. నేను ఒక్కొక్కసారి ఓన్లీ ఎండుమిర్చితో కూడా చేస్తూ ఉంటానండి. ఒక్కొక్కసారి హాఫ్ ఎండుమిర్చి హాఫ్ పచ్చిమిర్చి వేసి చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తూ ఉంటాను. ఎలా చేసినా కూడా బాగుంటుంది. కానీ ఇలా పుల్లగూరలు చేసేటప్పుడు మాత్రం కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది, చప్పగా లేకుండా. ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసేసి ఈ సాల్ట్ అంతా వంకాయ ముక్కలకి పట్టేలా బాగా కలిపేసుకోవాలి. వంకాయలు కట్ చేసిన తర్వాత ఖచ్చితంగా నార్మల్ వాటర్లో అయినా లేదు అంటే సాల్ట్ వాటర్లో అయినా ఖచ్చితంగా వేయాలి. లేదు అంటే ఆ వంకాయ ముక్కలు కలర్ చేంజ్ అయిపోతాయి కదా. ఇలా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకున్నామంటే ఈ వంకాయలన్నీ బాగా మగ్గిపోతాయి. మధ్యలో మూత తీసుకొని ఇలా కలుపుకుంటూ ఉండండి. హై ఫ్లేమ్లో పెట్టేసామంటే అడుగు పట్టేస్తాయి వంకాయలు. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు బాగా మగ్గనివ్వండి. మధ్యలో ఇలా మూత తీసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది అంతే. ఈ వంకాయలు బాగా వేగిపోవాలి. ఒక 75% వరకు వేగనివ్వాలి వంకాయ ముక్కల్ని. ఈ వంకాయలు ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి టొమాటో ముక్కలు కూడా వేసేసుకోవాలి. 2-3 టమాటాలు తీసేసుకొని వేసేసుకోండి. నేను 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. ఈ టొమాటో ముక్కలు వేసిన తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోండి. మూత పెట్టేసుకున్నామంటే ఈ టొమాటో ముక్కలు కూడా మగ్గిపోతాయి అన్నమాట.
ఈ వంకాయ పులిహోరని ఇంకో రకంగా కూడా చేస్తారండి. నేను స్టార్టింగ్లోనే పోపు పెట్టాను కదా, అలా కాకుండా వంకాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, టొమాటో అవన్నీ వేయించి వాటర్ వేసి ఉడికించి బాగా మెదుపుకొని తర్వాత పోపు పెట్టుకుంటారు. అలా కూడా చేసుకోవచ్చు. అది కూడా నేను నెక్స్ట్ టైం తప్పకుండా క్లియర్గా వీడియో చేసేస్తానులేండి. ఈ టొమాటో కూడా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, తగినంత చింతపండు కూడా వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ సాంబార్ కని చింతపండు నానబెట్టి పెట్టాను కదండి, అదే కొంచెం వేసేసాను తగినంత. నానబెట్టింది లేకపోయినా కూడా అప్పటికప్పుడు నీట్గా వాష్ చేసేసి తగినంత వేసేసుకుంటే సరిపోతుంది. ఇందులో చింతపండు మాత్రం ఎక్కువైతే అస్సలు బాగోదు, తగినంత మాత్రమే వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది. చింతపండు, పసుపు వేసి కాసేపు వేయించిన తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్ళు కూడా వేసుకోవాలి. ఈ నీళ్ళు కూడా మరీ ఎక్కువ లేకుండా ఆ వంకాయలు మునిగేలా వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసేసి మూత పెట్టేస్తే కాసేపు బాగా ఉడికిపోతుందంతా. మధ్యలో ఒకసారి మూత తీసేసుకొని ఒకసారి ఇలా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి కాసేపు ఉడికించేసుకున్నామంటే సరిపోతుందండి. మన ఛానల్లో వంకాయ కర్రీ కూడా ఎలా చేసుకోవాలో ఒక 2 రకాలు వీడియోస్ ఉన్నాయి. ఆ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఒకసారి అవి కూడా తప్పకుండా చెక్ చేసేయండి. ఇదంతా బాగా ఉడికిపోయింది. ఇంకా సాల్ట్ అలా చెక్ చేసేసుకొని వేసేసుకోండి. సాల్ట్ తక్కువ అనిపిస్తే సరిపోతే ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొంచెం తక్కువ అనిపిస్తే నేను కొంచెం యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. మట్టి పాత్ర కాబట్టి ఆఫ్ చేసేసినా కూడా కాసేపు ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇంకా స్టవ్ మీదనే మెదిపేసాను అనమాట. కొందరు వంకాయలు ఉండేలా మెదుపుకుంటారు. అది తినే వాళ్ళ ఇష్టాన్ని బట్టి కొంచెం మెత్తగానో లేదు అంటే వంకాయలు కనిపించేలాగానో మెదిపేసుకుంటే వంకాయ పులిహోర రెడీ అయిపోతుంది. ఇక్కడ రైస్ కూడా అయిపోవచ్చిందండి. వంకాయ పులిహోర అయిపోయింది, రైస్ కూడా అయిపోవచ్చింది కదా. మామిడికాయ తీసి పెట్టాను కదండి, ఆ మామిడికాయని వాష్ చేసేసి పైన స్కిన్ అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కారంకి తగ్గట్టు ఎండుమిరపకాయలు తుంచి పెట్టేశాను. సాల్ట్, ఎండుమిరపకాయలు, ఆ మామిడికాయ ముక్కలు వేసేసి కచ్చా పచ్చా మిక్సీలో వేసాను అనమాట. ఎప్పుడు రోట్లోనే దంచుతానండి, అప్పుడు టైం లేక మిక్సీలో వేయాల్సి వచ్చింది. ఇంకా టైం లేనప్పుడు తప్పదు కదా. మిక్సీలో వేసినా కూడా జస్ట్ పల్స్ ఇస్తూ ఆఫ్ చేస్తూ అలా మిక్సీలో వేసుకున్నాం అనుకోండి, రోట్లో దంచినలాగా వస్తుంది అనమాట, కొంచెము కచ్చాపచ్చా. అది మిక్సీలో వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసేసుకొని హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ గిల్లి వేసేసాను. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయలు, వెల్లుల్లి కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. వెల్లుల్లి కూడా ఒక 10 నుంచి 15 వరకు తీసేసుకొని లైట్గా పొట్టు తీసేసి కచ్చా పచ్చా దంచి వేసేసాను. కొంచెం కరివేపాకు కూడా వేసాను అనమాట. ఈ పోపునంతా ఇంకా వేగనివ్వాలి. ఫ్రై ఏం చేయలేదండి, మామిడికాయల సీజన్ అయిపోతుందని చెప్పి పచ్చడి చేసేసుకున్నాము. నంచుకోవడానికి వడియాలు, మిక్చర్ ఏవో ఒకటి ఉంటాయి కదా, ఫ్రై లేకపోయినా కూడా తినేసేయచ్చు. పోపు అంతా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం మిక్సీలో వేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసేసుకొని నీట్గా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఈ పోపులో 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా వేగనివ్వాలి. బాగా వేగిందంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మనకి 4-5 డేస్ వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే బాగుంటుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం అంత మంచిది కాదు, ఇంకా అప్పుడప్పుడైతే తినాలనిపిస్తుంది కదా ఇలాంటి పచ్చళ్ళు. బాగా వేగనివ్వండి. బాగా వేగిందంటే కలర్ కూడా ఇలా కొంచెం చేంజ్ అవుతుందన్నమాట. మామిడికాయ చట్నీ కూడా రెడీ అయిపోయింది. లంచ్ కావాల్సినవన్నీ రెడీ అయిపోయాయండి. ఇంకా బ్రేక్ఫాస్ట్కి సాంబార్ చేయడం కోసం కందిపప్పు అయితే కుక్కర్లో పెట్టి ఉంచేసాను ఒకవైపు. మరోవైపు ఇడ్లీ పాత్రలో వాటర్ వేసేసి అవి మరగాలి కదా అని చెప్పి ఆ వాటర్ మరిగేలోపు పిండి పెట్టేస్తామని చెప్పి ఆ ఇడ్లీ పిండి అయితే గిన్నెలోకి తీసేసాను. పిండి మొత్తంలో సాల్ట్ వేసేయకుండా కావాల్సినంత ఒక గిన్నెలోకి తీసేసాను. ఈ పిండి కూడా నేనేం ఎక్కువ చేయనండి, ఒక 2 డేస్కి సరిపడా చేస్తానంతే, అంతకంటే ఎక్కువ చేయను అనమాట. కావాల్సినంత ఒక గిన్నెలోకి వేసేసి తగినంత సాల్ట్ వేసేసి కలిపేసుకోవాలి. ఇలా జొన్నలు, సజ్జలు వేసి ఇడ్లీ చేసేసామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చిన్నప్పటి నుంచే బాగా అలవాటు అయిపోతుంది. కొలత ఎలా వేసానంటే 2 కప్పులు జొన్నలు వేసాను, 1 కప్పు సజ్జలు, 1 కప్పు మినప్పప్పు, 1/2 కప్పు అలా రైస్ వేసాను అంతే, రేషన్ రైస్. ఇంకా 1/2 కప్పు వరకు అటుకులు వేసేసుకున్నాను. అది మిక్సీలో వేసే ముందు అటుకులు నానబెట్టాను ఒక 10 నిమిషాల ముందు అంతే. మన ఛానల్లో జొన్న ఇడ్లీ అయితే వీడియో ఉందనుకుంటానండి, జొన్నలు సజ్జలు కలిపింది లేదు, అందుకనే కొలత చెప్పాను. నెక్స్ట్ టైం ఇది కూడా ఫుల్ వీడియో అయితే తప్పకుండా చేసేస్తాను. ఈ ఇడ్లీ పాత్రల్లో అంతా పిండి పెట్టి రెడీగా పెట్టేశాను. ఆ పిండి పెట్టేలోపే కందిపప్పు ఉడికిపోయాయి, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇక్కడ ఆ ఇడ్లీ పాత్రలో వాటర్ వేసి పెట్టాను కదా, అవి కూడా మరిగిపోయినాయి అనమాట. ఆ వాటర్ మరిగేలోపు పిండి పెట్టేశాను. తర్వాత ఆ ఇడ్లీ పాత్రలన్నీ ఇడ్లీ కుక్కర్లో పెట్టి మూత పెట్టేశాను. ఇది బాగా ఉడకాలి, దీనికి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి. మామూలు మనం రైస్ ఇడ్లీ కంటే దీనికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట. ఒక 20 మినిట్స్ అలా టైం పడుతుంది.
బాగా ఉడికిన తర్వాత చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. కందిపప్పు కూడా ఉడికిపోయిందని చెప్పాను కదా, మెత్తగా ఉడికించుకొని ఇలా మెత్తగా మెదిపి పెట్టేసుకోవాలి. మెదుపుకున్న తర్వాత అందులోకి వాటర్ వేసేసుకొని చుట్టూ ఉండేదంతా నీట్గా తీసేసి ఒకసారి గరిటెతో కలిపేసేయండి, అంతా వాటర్లో మిక్స్ అయ్యేలా. నేను ఇడ్లీలోకి సాంబార్ ఎలా చేస్తానో కూడా వీడియో తీసానులేండి, మీరు చూసేద్దరు. అలా ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది సాంబార్ కూడా. ఆ కందిపప్పు మెదిపి పెట్టుకున్న తర్వాత చింతపులుసు కూడా రెడీగా పెట్టేసుకున్నాను, బాగా మెదిపేసుకొని. తర్వాత ఈ సాంబార్కి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సాంబార్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారండి. నా స్టైల్లో ఇడ్లీ సాంబార్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించేసి మట్టి పాత్ర పెట్టేసుకున్నాను. అందులో ఆయిల్ వేసేసి హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పొట్టు మినప్పప్పు, శనగపప్పు వేసాను. అవి చిటపట్లాడి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి చీలికలు వేసేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు కూడా గిల్లి వేసేసుకోండి, సరిపోతుంది. ఇందులోకి వెల్లుల్లి రెవ్వలు కూడా వేసేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లి రెవ్వలు పొట్టు తీసేసి కచ్చాపచ్చ దంచి వేసేసాను. వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి. ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఈ పోపుని వేగనివ్వండి. ఈ పోపు అంతా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి టొమాటో ముక్కలు కూడా వేసేసుకోవాలి. నేను 2 టమాటాలు తీసుకున్నానండి. కొంచెం ఎక్కువ సాంబార్ అయితే కొంచెం ఎక్కువగా టమాటో ముక్కలు తీసుకుంటే సరిపోతుంది. ఈ టొమాటో ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా పెద్దగా కట్ చేస్తే సరిపోతుంది. సాంబార్ ఉల్లిపాయలు ఉంటే చిన్న చిన్న ఉంటాయి కదా, అవి డైరెక్ట్ అయినా వేసేసుకోవచ్చు. ఈ టొమాటో కూడా మగ్గిన తర్వాత ఇందులోకి చింతపులుసు సరిపడా వేసేసుకోవాలి. ఈ చింతరసం అయితే ఎక్కువ అలాగే తక్కువ లేకుండా కరెక్ట్గా వేసుకుంటే టేస్ట్ సాంబార్ చాలా బాగుంటుందండి. ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా వేసుకోండి. అది కూడా మీరు తినే పులుపుని బట్టి మీరు వేసేసుకోవచ్చు. కొందరు ఎక్కువ తక్కువ తింటూ ఉంటారు కదా, అలా చెక్ చేసుకొని ఈ చింతపులుసు వేసేసుకోండి. ఈ చింతపులుసు కూడా కొంచెం పోపులో వేయించిన తర్వాత ఇందులోకి సాల్ట్, కారము, పసుపు, ధనియాల పొడి, సాంబార్ పౌడర్ అనమాట, వీటన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని రెడీగా ఉంచేసాను. సాంబార్ పొడి అయితే నేను ఇంట్లో చేసిందే. మన ఛానల్లో వీడియో కూడా ఉంది, ఫుల్ వీడియో సాంబార్ పొడి ఎలా చేయాలో ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఒకసారి ఆ సాంబార్ పౌడర్ కూడా చెక్ చేసేయండి. చేసి పెట్టేసుకున్నారంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సాంబార్ చేసేయచ్చు. ఆ పోపులో ఆ పొళ్ళన్నీ వేగిన తర్వాత మనం మెదిపి పెట్టుకున్న ఈ కందిపప్పు నీళ్ళు ఉన్నాయి కదా, ఆ కందిపప్పు నీళ్ళని ఇందులోకి వేసేసుకోవాలి. ఆ చిక్కదనాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది, అంతే అండి. ఒకసారి ఇలా బాగా కలిపేసి కాసేపు ఉడకనివ్వండి. ఇందులో ఇంగువ ఉంటే ఇంగువ వేసుకోండి. నా దగ్గర ఇంగువ అయిపోయింది, అందుకే వేయలేదు. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇందులో కొత్తిమీర కొంచెము, పుదీనా కొంచెం. పుదీనా అయితే ఎక్కువ వేయకూడదు, ఒక 4 ఆకులు వేస్తే సరిపోతుంది వేసేట్టుగా అయితే. ఈ సాంబార్ ఇలా ఉడికిన తర్వాత కాసేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సాంబార్ కూడా రెడీ అయిపోతుందండి. ఇంకా సాంబార్ రెడీ అయిపోయింది కదా. ఇంకా పల్లీ చట్నీ, మా ఆయనకి సాంబార్తో పాటు ఎప్పుడు చట్నీ ఉండాలంటాడు. టైం లేకపోతే అప్పుడప్పుడు చేయను, ఇంకా చట్నీ ఉంటే ఇష్టంగా తింటారని చెప్పి ఆ చట్నీకి పచ్చిమిర్చి, కరివేపాకు వేయించేసి పల్లీలు వేసేసి చట్నీ కూడా చేసేసాను. గట్టి చట్నీ చేసేసుకున్నామంటే ఇలా కొంచెం అప్పటికప్పుడు తీసేసుకొని వాడుకోవచ్చు. ఇంకొంచెం గిన్నెలో వేసి పెట్టుకున్నామంటే నెక్స్ట్ డే కూడా పనికొస్తుంది అనమాట. చట్నీ సాంబార్ రెడీ అయిపోయింది. ఇడ్లీ కూడా అయిపోయిందనమాట, ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఇడ్లీలు అయితే తీయకూడదు. ఒక 5 నిమిషాలన్నా అదిలా వదిలేసి తర్వాత ఇడ్లీ తీసేసుకుంటే బాగుంటుంది. ఇడ్లీలు కూడా ఒకసారి చూపిస్తాను చూడండి, ఎంత సాఫ్ట్గా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. జొన్నలు సజ్జలు మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ జొన్నలు సజ్జలు ఇడ్లీ చేశానంటే. లంచ్ రెడీ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా పిల్లలకి స్నాక్స్ బాక్స్ పెట్టేశాను. నానబెట్టిన బాదం పప్పులు ఒక 4, 2 ఖర్జూరాలు, పియర్ ఫ్రూట్ ఉంటుంది కదా, బేరీ పండు అంటారు కదా, ఆ బేరికాయని ముక్కలుగా కట్ చేసేసి అవి కూడా ఒక 4 పెట్టేశాను. ఏ సీజన్లో ఆ ఫ్రూట్స్ అయితే ఖచ్చితంగా పెట్టాలి. మేము ఎక్కువగా సీజనల్ ఫ్రూట్సే తెచ్చుకుంటూ ఉంటాము. ఇంకా బేరీ పండ్లతో పాటు ఒక బనానా అయితే పెట్టేశాను. పిల్లలిద్దరికి స్నాక్స్ బాక్స్కి సేమ్ ఇవే పెట్టేశానండి. స్నాక్స్ బాక్స్ కూడా రెడీ చేసేసాను. ఇంకా పిల్లలు కూడా అన్నీ రెడీ అయిపోయాయి కదా, ఇడ్లీ తినేస్తున్నారు ఇద్దరు కూర్చొని ఇక్కడ. ఇడ్లీ చేసినప్పుడు ఒక్కొక్కసారి లంచ్కి కూడా ఇడ్లీ సాంబారే పెట్టమని అడుగుతూ ఉంటారు. ఒక్కొక్కసారి లంచ్కి కూడా ఇడ్లీ సాంబారే పెట్టేస్తూ ఉంటాను.
పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసేసి బుక్స్ అన్నీ సర్దుకొని స్కూల్కి వెళ్ళిపోయారనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళగానే మేము కూడా స్నానం చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసాము. మా ఆయన ఇలా గిన్నెలోకి ఇడ్లీలు వేసేసుకొని అందులో సాంబార్ చట్నీ వేసుకొని తింటారండి, ప్లేట్లో లేకుండా. ఇలా వేసేసుకొని తినేసారు. నేనేమో ఇక్కడ ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఒకవైపు చట్నీ, ఒకవైపు సాంబార్ పెట్టేసుకొని తినేసాను అనమాట. మా లంచ్ ప్లేట్ చూపించేస్తాను, చూసేయండి. ఆల్రెడీ చూసే ఉంటారు కదా. ఇంకా లంచ్కి ఏం చేశాను, కరివేపాకు పొడి ఒక్కటి ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. మునగాకు పొడి అన్నా కరివేపాకు పొడి అన్నా ఏదో ఒకటైతే ఫస్ట్ ఒక ముద్ద 2 ముద్దలు దాంతో తినేస్తాము. తర్వాత ఇంకా ఏ కర్రీ ఉంటే ఆ కర్రీతో తినేస్తామన్నమాట. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.